సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం రూపాయి రికార్డు పతనం గురించి తెలుసుకుందాం. ఇవాళ డాలర్తో పోలిస్తే రూపాయి వచ్చి 95 రూపీస్ దగ్గర డౌన్ అయింది. దాదాపు $1కి ఇప్పుడు 95 రూపాయలు కిందకు వచ్చింది. రూపాయి ఇవాళ కనిష్ట స్థాయికి ఇంతకు ముందు లేనంత ఇదిగా పతనమైంది. దీనికి ఏంటి రీజన్స్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మధ్యప్రాచ్య మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, దానివల్ల తలెత్తిన ఇంధన సంక్షోభం మూలంగానే రూపాయి కోలుకోలేని దెబ్బతీశాయి. ఈ ఏడాది ప్రపంచంలో ప్రధాన ఆర్థిక వ్యవస్థల కరెన్సీలన్నింటిలోనూ రూపాయి అత్యంత అధ్వానమైన కరెన్సీగా నిలిచింది. వరస్ట్ పర్ఫార్మర్ రూపాయే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయి విలువ దాదాపు 10% పతనంగా సాగుతుంది. రూపాయి పతనానికి ప్రధానంగా చమురు ధరలు పెరగటమే రీజన్ అని చెప్తున్నారు. యుద్ధం కారణంగా హార్మోజ్ జలసంధి రవాణాకి ఆటంకం కలిగింది. దాంతో డాలర్ ముడి చమురు $110 తీసుకెళ్ళింది. భారత్ తన అవసరాల కోసం దిగుమతి చేసుకునే వస్తువుల్లో చమురు వాటా 30% ఉంది. ప్రతి చమురు ధర బ్యారెల్కు $10 పెరిగినప్పుడల్లా భారత్ అదనంగా $14 నుంచి $16 బిలియన్ దిగుమతి బిల్లు భరించాల్సి వస్తుంది. ఇది దాదాపు 1,50,000 కోట్లకు సమానం. ఇది దేశ కరెంట్ అకౌంట్ లోటును పెంచి రూపాయి పునాదుల్ని బలహీనపరుస్తుంది. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లని దీర్ఘకాలం అధికంగానే ఉంచే అవకాశం ఉంది. సురక్షితమైన పెట్టుబడిగా భావించి ఇన్వెస్టర్లు అందరూ డాలర్ వైపు మొగ్గు చూపటం, రూపాయిపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ అనిశ్చిత పరిస్థితుల వల్ల విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు కూడా భారత్లో తన స్టాక్ మార్కెట్ నుండి తమ పెట్టుబడులని వేగంగా వెనక్కి తీసుకుంటున్నారు. భారత్ వద్ద ఇప్పుడు దాదాపు $720 బిలియన్ విదేశీ మారక నిల్వలు ఉన్నప్పటికీ రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ ఎంతవరకు జోక్యం చేసుకుంటే ఉంది అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. చమురు ధరలు పెరుగుతున్న సమయంలో నిల్వలను అతిగా ఖర్చు చేయడం మంచిది కాదని నిపుణులు భావిస్తున్నారు. అందుకే ఆర్బీఐ రూపాయి విలువను క్రమంగా తగ్గనిస్తూనే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే వ్యూహాన్ని అనుసరించినట్లు కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో రూపాయి విలువ ఇంకా పడిపోయి 95 నుంచి 97 వరకు చేరుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బెర్న్స్టైన్ వంటి సంస్థలైతే రూపాయి 98 స్థాయికి పడిపోయినా ఆశ్చర్యం లేదంటుంది. ఈ పతనం వల్ల ఐటీ, టెక్స్టైల్ వంటి ఎగుమతి రంగాలకి కొంతమేర ఆదాయం పెరిగినప్పటికీ విమాన సంస్థలు, ఆటోమొబైల్, పెయింట్ రంగాలకు ముడి సరుకు ఖర్చులు పెరిగి లాభాల మార్జిన్లు తగ్గే ప్రమాదం ఉంది. యుద్ధం ముగిసి చమురు సరఫరా సాధారణ స్థితికి వస్తే తప్ప రూపాయికి ఇప్పుడప్పుడే ఊరట లేదు అనేది తెలుస్తుంది. సో ఈ రూపాయి విలువ ఇలా దారుణంగా పడిపోతుంది, ఇంకా పడుతుంది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రూపాయి మనం ఇందాక చెప్పిన రీజన్స్ అన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటే ముడి చమురు ధరలు పెరగటం అనేది ఒక మేజర్గా ఉంది. సో దీన్ని ఆపటానికి ఈ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కానీ అవ్వట్లేదు. ఇప్పుడు లాస్ట్ 2 days బ్యాక్ దాదాపు 10% ఆయిల్ తగ్గింది, కానీ మళ్ళీ పెరిగినాయి. మళ్ళీ $100కి $110కి వచ్చింది. అంతకుముందు $86 దాకా వచ్చింది, కానీ మళ్ళీ ఈ యొక్క చమురు పెరిగింది. అన్సర్టనిటీ అయితే ఇంకా ఉంది. సో ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో అప్పుడు కూడా భారత్కి కొంత మేలు జరుగుతుంది. ఆల్రెడీ అంతకుముందు $60 ఉండే ముడి చమురు ఇప్పుడు $110, $100 దగ్గరికి వచ్చింది. కాబట్టి ఆల్రెడీ మన ఎకానమీ మీద ఎఫెక్ట్ పడిపోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రధాని మోదీ గారు కూడా చెప్పేది ఏంటంటే అవసరమైనప్పుడే వాడండి, తక్కువగా కన్జ్యూమ్ చేసుకోవాలి. ఇలాంటి టైంలో అటు గ్యాస్ కానీ ఇటు ఆయిల్ కానీ చాలా అవసరం తగ్గట్టుగా వాడుకోవాలి. ఈ టఫ్ సిచ్యుయేషన్ అయితే మనకి కనపడుతుంది. కాబట్టి మన ఇండియన్స్ అందరం కూడా ఒక రకమైన జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చింది అనేది చెప్తున్నారు. సో దాన్ని బట్టి మనం కూడా జాగ్రత్తగా అవసరానికి తగ్గట్టుగా ఉండటం అనేది ఇంపార్టెంట్. సో రానున్న రోజులు ఇంకా సంక్షోభం అయితే ఉంది. కాబట్టి దానికి మనందరం ప్రిపేర్ అవ్వాలనేది మనకి మెసేజ్ వస్తుంది. సో రూపాయి ఎకనామిక్ ఇండికేటర్స్ ఏవి కూడా మనకి ఫేవరబుల్గా లేవు. అటు క్రూడ్ ఆయిల్ కానీ, ఇటు విక్స్ కానీ,
అలాగే ఇప్పుడు గోల్డ్, సిల్వర్ కూడా తగ్గుతున్నాయి. అలాగే ఇప్పుడు స్టాక్ మార్కెట్లు కూడా తగ్గుతున్నాయి. కాబట్టి ఎక్కడ కూడా మనకి ఇప్పుడు వీటిల్లో స్టాక్ మార్కెట్‌లో కొంత బెనిఫిట్ అయ్యేదేంటి అంటే ఐటీ సెక్టారు, ఫార్మా సెక్టారు, ఈ టెక్స్‌టైల్ సెక్టారు ఎగుమతి చేసేవన్నీ కొంత మేర బెనిఫిట్ అవ్వచ్చు. అలాగే దిగుమతి చేసుకునే రంగాలన్నీ బాగా ఎఫెక్ట్ అవుతాయి. వాటిల్లో మేజరు ఆటోమొబైల్సు, ఆ తర్వాత పెయింట్సు, సిమెంటు ఇవన్నీ కూడా ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా వరస్ట్ పెర్ఫార్మర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. నమస్తే.